జగన్మోహన్ రెడ్డిని మోసం చేయగల సత్తా ఉన్నది ఒకే ఒకరికి, ఈ రూరల్లో ఆయనే వెళ్ళిపోయిన మాజీ ఎమ్మెల్యే గారు. ఎవరైనా గాని మామూలు లేఅవుట్ లో గాని ఇల్లు కట్టుకున్నా, ఎక్కడైనా సిమెంట్ పని జరుగుతుంటే చాలు అక్కడికే ఇమ్మీడియట్ గా వాలిపోతారమ్మా. ఇటువంటి వాళ్ళ చేతుల్లో బలి కాకుండా ఉండాలంటే మనమే ఎదురు తిరగాలి. ఖచ్చితంగా అటువంటి వ్యక్తులకి మనం మంచి వ్యక్తులకు ఓటు వేసి ఇటువంటి వ్యక్తులకి శాశ్వత సమాధి కట్టాలి. ఖచ్చితంగా ఎండ లేదు వాన లేదు, మనం ఖచ్చితంగా పోయి మన ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీ 2 ఓట్లు, ఒకటి సాయన్న గారికి ఎంపీగా, రూరల్ ఎమ్మెల్యేగా ప్రభాకరన్ గారికి వేసి మంచి మెజార్టీతో గెలిపించుకుంటారు. గెలిపించుకుంటేనే మీరు ప్రశాంతంగా రూరల్లో నిద్రపోగలరు. మీ ఇళ్లలో మీ ఆస్తులను కూడా కాపాడుకోగలరు. అటువంటి వ్యక్తులు కానీ గెలిపిస్తే, ఆయన చచ్చిపోతే నా మీద వైఎస్ఆర్సీపీ జెండా కప్పాలా అన్నాడు. ఈ రోజు ఆ జెండాని గాలికి వదిలేసి ఆయన ఇంకేదో జెండా పంచకు చేరాడు. రేపు ఆయన అక్కడ కూడా చెప్తాడు, ఆయనకు కూడా అయ్యా చచ్చిపోతే మీ జెండా నాకు కప్పాలా అని. ఆయనకి 4 రోజులు చెప్తాడు, తర్వాత ఇంకో 2-3 జెండాల కింద కూడా మారిపోతారు. దయవుంచి మీరందరూ ఓటు హక్కు వినియోగించుకొని మంచి వ్యక్తులను ఎంచుకుంటారని భావిస్తూ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.